Hi, a very good afternoon. This is Dr. Harish, MD General Physician from Treatment Range Hospital, road number 4. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ హైపోథైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజం లో యూజువల్ గా ఓపీడీ బేసిస్ లో చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు లివోథైరాక్సిన్, దాన్ని మనం బ్రాండ్ నేమ్స్ లో థైరోనామ్ అంటాము. ఇది వాడుతూ ఉంటారు మెడిసిన్స్ బేస్డ్ ఆన్ దేర్ థైరాయిడ్ లెవెల్స్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ వెయిట్. అది వాళ్ళ ఫిజిషియన్స్ వాళ్ళకి ఇంత డోస్ అంటూ ఇస్తారు. చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఒక్కసారి థైరాయిడ్ వస్తే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందా అని అడుగుతారు. సో ఈ థైరాయిడ్ హైపోథైరాయిడిజం అనేది మనకి కొంతమందిలో ప్రెగ్నెన్సీలో కూడా వస్తుందండి. ఈ ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుందంటే, ప్రెగ్నెన్సీలో మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది అండర్ యాక్టివ్ ఉంటుంది. అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎంత హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలో అంత హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయకుండా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఎందుకు అంటే ఈ ప్రెగ్నెన్సీ యొక్క ప్రభావం, అంటే ప్రెగ్నెన్సీలో చాలా మెటబాలిక్ చేంజెస్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. దాని ప్రభావం వల్ల మనకి ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది తక్కువ సెక్రీట్ అవ్వడం వల్ల మనకు వచ్చేది హైపోథైరాయిడిజం. చాలా మంది ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఇది ప్రెగ్నెన్సీ వరకు ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అన్ని నార్మల్ అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళు దాన్ని మళ్ళీ ఇంకా ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయని అవసరం లేదు. అది కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళ డాక్టర్స్తో ఫాలోఅప్లో ఉంటే వాళ్ళు చెప్తారు ఇంకా మానేయాలా వద్దా, కంటిన్యూ చేయాలా అనేది వాళ్ళు చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ నార్మల్ జనాల గురించి. నార్మల్ జనాలలో థైరాయిడ్ టాబ్లెట్ వాడాలా అంటే జీవితాంతం వాడాల్సి వస్తుంది. కానీ ఎందుకు అంటే మీ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా ఉత్పత్తి చేయకపోవడం వల్లే మీకు థైరాయిడ్ గ్లాండ్ వచ్చింది అంటే, థైరాయిడ్ హైపోథైరాయిడిజం వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు ఎవ్రీ 3 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకొని దానికి తగ్గట్టు మీ బాడీ వెయిట్ తగ్గట్టు అండ్ మీకున్న ఈ హార్మోనల్ వాల్యూస్ బట్టి మీ డాక్టర్ మీకు ఒక డోస్ ఇస్తారు. ఆ డోస్ మీరు వాడుతూ ఉండాలి. కొంతమందిలో ఎక్కువ వాడడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, ఈ హైపోథైరాయిడిజం కాస్త హైపర్ థైరాయిడిజం వస్తుంది. హైపర్ థైరాయిడిజం అంటే దాని ఆపోజిట్. ఇప్పుడు హైపోథైరాయిడిజంలో ఉన్న సిమ్టమ్స్ అన్నిటికీ ఆపోజిట్. అంటే హైపోథైరాయిడిజంలో ఎక్కువ పేషెంట్ యాంగ్జైటీ ఉంటారు, గుండెలో దడలాగా వస్తుంది, పాల్పిటేషన్స్ అంటాము, స్వెట్టింగ్స్, మోషన్ అనేది బాగా ఫ్రీ అవుతూ ఉంటుంది, డయేరియా అంటాము, ఇటువంటి చేతులు కాళ్ళు వనకడము ఇటువంటి అనేది వస్తూ ఉంటాయి. అండ్ హీట్ ఇంటాలరెన్స్, వాళ్ళకి కొంచెం కూడా వేడి పడకపోవడము, ఇటువంటివి ఉంటే ఖచ్చితంగా మీరు మీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేయించుకొని ఆ తర్వాత దానికి తగ్గట్టు డోస్ తగ్గించుకోవడమా లేకపోతే మళ్ళీ మీకు హైపర్ థైరాయిడ్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మీకు మీ డాక్టర్ చెప్తారు. దానికి తగ్గట్టు ఫాలో అవుతే బెటర్ అండి. థ్యాంక్ యూ.